నమస్తే, తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన రెసిపీస్ని చూస్తున్నాం కదా. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరో టేస్టీయెస్ట్ రెసిపీతో మన ముందుకు వచ్చేసారు మన హేమ గారు. ఈరోజు ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే మ్యామ్, సో మనం ఎంతో టేస్టీయెస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీస్ అన్ని మన వ్యూయర్స్కి చూపిస్తూ ఉన్నాం కదా. మరి ఇవాళ ఏ రెసిపీ చూపించబోతున్నాం? అందరికి చాలా చాలా ఇష్టమైన సాంబార్ రైస్ మిల్లెట్స్ తో చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు ఏజ్డ్ ఎవరైనా సరే అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే సాంబార్ రైస్ అన్నమాట. అది కూడా మిల్లెట్ సాంబార్ రైస్. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎస్, సో మ్యామ్ ఫస్ట్ అయితే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఓకే. అండ్ ఈరోజు ఏ మిల్లెట్స్ యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఊదలతో మిల్లెట్ సాంబార్ రైస్ అన్నమాట. ఓకే, సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఊదలు, ఆయిల్, చింతపండు రసం, కాజు, కరివేపాకు, నెయ్యి, కందిపప్పు, వెజిటేబుల్స్, అలాగే టొమాటో అండ్ ఆనియన్, కొత్తిమీర, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, అలాగే సాంబార్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు దినుసులు, కొంచెం గరం మసాలా. సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలానే ఉంది లిస్ట్ అనేది. సో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, నార్మల్ మన సాంబార్ రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం మిల్లెట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి మ్యామ్ ఇవి మనం ఎంతసేపు సోక్ చేయాలి? ఒక 4-5 అవర్స్. ఓకే, సో నార్మల్గానే ఒక 4 to 5 అవర్స్ మనము ఈ ఊదలు అనేది సోక్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఓకే మ్యామ్, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో కుక్కర్ తీసుకుంటున్నాము. మనం ఇది ఎలా చేస్తామంటే కర్ణాటక స్టైల్ ఉంటుంది కదా, అలా కూరగాయ ముక్కలతో పాటు పప్పు మిల్లెట్స్ అన్నీ ఉడకబెడదాం ఫస్ట్ కుక్కర్లో. ఓకే, అప్పుడు మనకి మంచిగా వస్తుంది. ఓకే, సో కర్ణాటక స్టైల్ మిల్లెట్ సాంబార్ అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని అలాగే తాలింపు. దీంట్లో మిర్చి ఉంది, కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులు అన్నీ, మినపప్పు, కొంచెం శనగపప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాం. మనం దీంట్లో వేసుకున్నాం. దీంట్లో అన్నీ రెడీగా పెట్టుకుంటే చేసుకోవడం చాలా ఈజీ. అవును, కాకపోతే కొంచెం ముందు రెడీగా మళ్ళీ ఇది మనం పొయ్యి మీద బాండి పెట్టిన తర్వాత అటు ఇటు వెళ్ళడం కాకుండా అన్నీ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది మనకి. ఓకే, ఫస్ట్ కాజు వేద్దాం, ఎందుకంటే కొంచెం బ్రౌనిష్గా వేగుతుంది కాజు. జీడిపప్పు వేసుకుంటే దేంట్లో అయినా కూడా బాగుంటుంది. కొంచెం ఇది ఆప్షన్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు, కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొత్తిమీర కొంచెం ఇప్పుడు వాడదాం, తర్వాత లాస్ట్ పైన గార్నిష్ చేయడానికి. ఓకే, సో ఊదలు మనకి మెయిన్ దేనికోసం బెనిఫిట్ మ్యామ్? ఊదలు అనేది అంటే మీకు మిల్లెట్స్ అన్నీ కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ, అది అందరికీ తెలిసిందే. మెయిన్ అవి బాడీకి అందితే మనకి బాడీ బాగా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే దీనికి ప్రత్యేకంగా రక్తహీనత తగ్గడం అనేది ఊదలకి. ఓకే, ఇలా కొంచెం వేగాలి. లైట్గా ఫ్రై అయిపోతే ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుంది మిల్లెట్స్ వాడడం వల్ల. ఓకే, దానికి ఏంటంటే వేరే ఏమన్నా చిన్న చిన్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా అలా మనం వాడుతుంటే ఒక్కొక్కటి మనకి తగ్గుతూ వస్తాయి. అండ్ మన ఇండియన్స్కి కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇమ్యూనిటీ పవర్ కొంచెం బాగా ఎక్కువ అనేది ఎక్కువాలి. అది కోవిడ్ టైంలో ప్రూవ్ అయిందనమాట. సో అలాగే ఒక్కొక్కటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. మనకి అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ సాంబార్లో జనరల్గా వేస్తాం కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటే దీంట్లో బాగుంటుంది. ఓకే, ఆనపకాయ అవి కూడా వేసుకోవచ్చు. ఆనపకాయ వేసాను, దీంట్లో ఆనపకాయ కూడా వేసాము కొంచెం మనం. ఓకే,
వంకాయ వేసాము, క్యారెట్, బీన్స్, బీన్స్, ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు వేయలేదు. కొందరైతే క్యూకుంబర్ కూడా యాడ్ చేస్తారు. కుకుంబర్ దీంట్లో అంత బాగా అనిపించదు. కుకుంబర్ వద్దు. ఆనపకాయ, గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు. గుమ్మడికాయ వేసుకోవచ్చు. ఓకే ఓకే. మనకి ఏంటంటే ఇండియన్స్ అంటున్నారు కదా మీకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అని. ఎందువల్ల అనుకుంటున్నారు మీరు? అంటే మన స్పైసెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు ఏమైందంటే అది మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. పాశ్చాత్య దేశాల ఇప్పుడు మనకు వచ్చే వాటిని ఏమంటున్నారు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నారు. అవును, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అని దాంట్లోనే చెప్తున్నారు. ఇది మనం బాగా ఫాలో అయ్యేవాళ్ళు. అంటే మనం సూర్యోదయానికి ముందే లేవడం, పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఫాలో అయ్యేవాళ్ళు. ఫుడ్ హ్యాబిట్స్ అన్ని ఫాలో అయ్యేవాళ్ళు. అవును. ఇప్పుడేమో పడుకునే టైం మారిపోయింది, తినే ఫుడ్ మారిపోయింది. దాంతో ఒక్కొక్కటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి. సో మనకి ఈ మిల్లెట్స్ అనేవి ఎంత వరకు ఆర్గానిక్ మిల్లెట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయని చెప్పగలరు మీరు? అదే ఎంతవరకు అంటే మనకి దీనికి వాటర్ కంటెంట్ చాలా తక్కువ. అంటే మిగతా పంటల కన్నా మిల్లెట్స్ కి వాటర్ చాలా తక్కువ సరిపోతుంది. ఇది చల్లిన తర్వాత ఒక 2-3 తళ్ళు సరిపోతాయి అనమాట. ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. అంటే వర్షాధారానికి కూడా పండుతాయి. ఈవెన్ వీటికి ఏ పెస్టిసైడ్ లేకుండా వస్తాయి. ఓకే. నార్మల్ గానే దీనికి ఎక్కువ ఏమీ వాడరు. మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం వాడకం పెంచాం కాబట్టి మొత్తం అందరూ ఎక్కువ పెరిగిపోతుంది. కొంచెం ఏమన్నా చేస్తున్నారేమో కానీ నార్మల్ గానే మిల్లెట్స్ న్యాచురల్ గానే పండుతాయి. ఎక్కువ ఏమి పెస్టిసైడ్ అవసరం ఉండదు. అందుకని మిల్లెట్స్ మంచిది. మీరు అంటున్నారు కదా ఎక్కువ ఆర్గానిక్ అని అలా చెప్తారని. ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారు, కాకపోతే ఎక్కడైనా కూడా మనకు మోస్ట్లీ ఇవి ఆర్గానిక్ గానే అని చెప్పొచ్చు. ఓకే. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సోప్ చేసుకున్నాం కదా, కొద్దిగా ఒక్క నిమిషం తగ్గించాం కదా, కొద్దిగా పెంచుతుంది. సో మనం ఊదలు అండ్ కందిపప్పు రెండు కూడా కలిపి నానబెట్టేసామమ్మా. ఊదలు కొంచెం ఎక్కువ టైం నానాలి. కందిపప్పు కొంచెం మనం వండుకునే ముందు ఒక 10 to 15 minutes అయితే సరిపోతుంది. ఓకే. మనం ఇవన్నీ వేసాం కదా, కొంచెం అల్లం పేస్ట్ కూడా ఇందులోనే వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇది ఇంకా ఆ టేస్ట్ని, ఆ అరోమాని ఎన్హాన్స్ చేస్తుంది. అల్లం వెల్లుల్లి టేస్ట్ అసలు. దాంట్లో కొంచెం పసుపు కూడా ఇప్పుడు వేసుకుందాం. పసుపు ఒకటి, కొంచెం వేగిన తర్వాత మనం అంతా మిల్లెట్స్ అవి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసుకుని మొత్తం పప్పు మిల్లెట్స్ కలిపి వండేయడమే. ఓకే. సింపుల్. సాంబార్ రైస్ అంటే రైస్లో సాంబార్ కలపడం అలా అనుకుంటారు. అవును. అది కాకుండా ఇలా ఉడకడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకే. మీకు కూరగాయ ముక్కలు అన్నీ కలిపి కుక్ చేస్తాం మనం. ఎంత రైస్కి ఎంత పప్పు తీసుకోవాలి అంటే ఒక గ్లాసు మిల్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, ½ గ్లాస్ పప్పు తీసుకోవాలి మనం, కందిపప్పు. అది లెక్క. ఓకే. అప్పుడు 1.5 గ్లాస్ అవుతుంది కాబట్టి దానికి డబల్ మనం వాటర్ తర్వాత దీంట్లో వేసి ఉడికించుకునేటప్పుడు కొంచెం వేగిన తర్వాత వేద్దాం ఇలా. సో మనకి క్వాంటిటీ రేషియోస్ ఏంటి అంటే 1 గ్లాస్ ఏ కప్తో అయితే ఆర్ గ్లాస్తో అయితే మనం మిల్లెట్స్ తీసుకుంటామో దానికి ½ కప్ మాత్రమే మనం కందిపప్పు తీసుకోవాలి. అండ్ అలాగే ఆ తీసుకున్న క్వాంటిటీకి డబల్ అనేది మనం వాటర్ యూస్ చేయాలన్నమాట. చూసారు కదా, ముక్కలు ఎక్కువ కింద కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇది రైస్ కనిపిస్తుంది, పప్పుని. అవును. ఇది మనం వెజిటేబుల్స్ కూడా ఎక్కువ అయితే కుక్ చేయలేదు, జస్ట్ లైట్గా రోస్ట్ అండ్ ఫ్రై అయితే ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ రానిస్తాం కదా, అప్పుడు వస్తుంది. ఓకే. దీనికి కొంచెం సరిపడా ఉప్పు, సాల్ట్. అంటే ఉడుకుతుంది కదా, మనం కావాలంటే తర్వాత కూడా చూసుకుని వేసుకోవచ్చు. ఓకే. సరిపడా వేసేస్తాం. అలాగే కారం కొంచెం ఎక్కువ పట్టదు. మనం ఇంకా కొంచెం సాంబారు మసాలా
ఇందులో పచ్చిమిర్చి వేసామా మ్యామ్? వేసాము కదా. పచ్చిమిర్చి వేసాం దాంట్లో. ఓకే. సో మనం కారం కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుని మనం 1.5 గ్లాస్ అయింది కదా. ఇప్పుడు 1 గ్లాసు మిల్లెట్స్ తీసుకున్నాం, 1/2 గ్లాస్ పప్పు తీసుకున్నాం. 1.5 గ్లాస్ అయింది కాబట్టి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఓకే. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు వాటర్ వేద్దాం. మనం బౌల్తో తీసుకున్నాం కదా. ఓకే. అలాగే 3 బౌల్స్. ఓకే. సరిగ్గా వచ్చింది మనకి 3 బౌల్స్. మనం సాల్ట్ కారం ఏమన్నా కావాలంటే ఇప్పుడు చూసుకొని వేసేసుకోవచ్చు. మనం ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఇవన్నీ ఉడకబెట్టుకొని విజిల్ పెట్టేసుకున్నాం. ఉడకబెట్టుకున్నాక మనం మళ్ళీ దీంట్లో కొంచెం చింతపండు రసం వేస్తాం, కొంచెం మళ్ళీ గరం మసాలా, సాంబార్ పౌడరు అన్నీ అప్పుడు కొంచెం మిక్స్ చేస్తాం. ఓకే. సో ఇంకా 50% పెండింగ్ ఉందన్నమాట, బ్యాలెన్స్ ఉంది. ఓకే. సో అయితే మనకు ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. తీసుకుని పెట్టండి. నార్మల్గా ఉడికితే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుందని నేను కుక్కర్ తీసుకున్నాను. అవును, కుక్కర్లో అయితే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇది ఎన్ని విజిల్స్ రావాలి మ్యామ్? ఒక 4-5 విజిల్స్ వస్తే బెటర్. ఓకే కదా. సో 4 to 5 విజిల్స్ అయిన తర్వాత మీ ముందుకు వస్తాం మళ్ళీ. ఓకే, 5 విజిల్స్ అయిపోయాయి, చూద్దాం. కొంచెం చల్లగా అయ్యాక ఓకే, పర్ఫెక్ట్ సాంబార్ కన్సిస్టెన్సీ. అవును, సాంబార్ రైస్, మిల్లెట్ సాంబార్ రైస్. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం చింతపండు రసం తీసుకుని పెట్టుకున్నాం కదా. అవును, ముందే మనం చింతపండు వేస్తే అది ఉడకదు. ఓకే, అందుకని తర్వాత వేసుకుంటాం. ఇదంతా వేసేద్దాం. స్మెల్ చాలా బాగుంది మ్యామ్. మళ్ళీ ఒక్కసారి మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది సాంబార్ రైస్. మించి ఉప్పు కారం అన్నీ వేసాము. ఒకసారి ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు మళ్ళీ సరిపోయిందా లేదా అని. దీనికి మనం సాంబార్ అంటేనే సాంబారు పొడి వేస్తాం కదా. అవును, కొంచెం మనం తయారు చేసుకున్నదైనా పర్లేదు, కొంచెం బజార్లోదైనా పర్లేదు, కొద్దిగా. ఓకే, నేనైతే మొత్తం దేంట్లో అయినా కూడా కొంచెం జీరా పొడి, ఓకే, ధనియాల పొడి వేయడం నాకు అలవాటు. అది ఓకే, మీరు వేసుకోవచ్చు, లేదంటే సాంబార్ పొడి ఉంది కాబట్టి సరిపోతుంది. ఇది ధనియాల పొడి. ఓకే. ఓన్లీ దీనికి ఈ సాంబార్ రైస్కి మనం వేసేది ఏంటంటే కొంచెం మనం గరం మసాలా లాగా దీనికి ప్రత్యేకంగా ఈ సాంబార్ రైస్కే నేనైతే తయారు చేస్తాను. ఓకే, గరం మసాలా కొంచెం చెక్క అది వేసి చేసింది అనమాట. ఓకే, ఉట్టి సాంబార్ రైస్లో కాకుండా కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది మనకి. ఇది కొంచెం కొంచెం వేసాము. అది అన్ని పౌడర్స్ వేసాం కదా. అండ్ ఇప్పుడు లాస్ట్లో ఏదైతే యాడ్ చేసామో సిన్నమన్ పౌడర్, అదే అది దానికి కూడా చాలా బాగుంది. కొంచెం ఇప్పుడే చింతపండు రసం వేసాం కాబట్టి ఇంకొకసారి. ఓకే, కొంచెం. సో మనకి మిల్లెట్స్ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ బాగా గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మనకి కొద్దిగా దీనిపైన లాస్ట్లో నెయ్యి. ఓకే, దీంతో మొత్తం టేస్టే మారిపోతుంది. అవును, ఘీ సాంబార్ అయిపోతుంది. ఘీ సాంబార్ ఘీ వేసుకున్నాం. ఘీ వేసిన తర్వాత ఆపేసి. ఓకే, పెద్దగా ఉడకాల్సిన పని ఏం లేదు. ఒక్కసారి
అయితే చాలు. ఓకే. సో ఆ పౌడర్స్ అన్ని మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు మిక్స్ అయితే చాలు. అంటే ఇప్పుడు కొంచెం మూత పెడతాం మనం. ఓకే. నెయ్యి వేసాం కదా, ఒక్క 2 మినిట్స్ మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి తీస్తే మొత్తం అన్నీ మిక్స్ అయిపోతాయి. ఆపేసాను నేను. ఓకే. ఆ వేడికే నెయ్యి అంతా కరిగి మెల్ట్ అయిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆ గరం మసాలా ఇవన్నీ వేసాం కదా, ఫ్లేవర్స్ అన్నీ పడుతుంది. ఓకే. ఒక 2 మినిట్స్ ఆగి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఆ పౌడర్స్ అన్నీ కూడా మనకి మిక్స్ అవుతాయి. ఒక్కసారి ఇలా తిప్పి ఇలా వేడిగా సర్వ్ చేసుకో. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, చాలా అరోమాటిక్గా చాలా బాగుంది. దీన్ని మనం పాపడ్స్, మామూలుగా సాంబార్ రైస్ అంటేనే పాపడ్స్తో తింటాం. పాపడ్ ఫ్రైమ్స్ ఇలా ఫ్రైమ్స్. అండ్ అలాగే నాకు బూందీ కూడా ఇచ్చారు. బూందీని కూడా దీని మీద చల్లుకొని తినచ్చు. ఓకే. బాగుంది కదా, ఇలా కొంచెం చల్లారనివ్వండి. వేడిగా మిల్లెట్ సాంబార్ రైస్ రెడీగా ఉంది. కాంబినేషన్ నాకు మంచిగా, మనకి ఆబ్వియస్లీ సాంబార్ రైస్ అంటే ఫ్రైమ్స్ లేదా పాపడ్ ఉంటుంది, అండ్ బూందీ కూడా ఉంది. సో టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తాను. చూసారా పొగలు ఎలా వస్తుంది వేడిగా. వేడిగా ఉంది బాగా. అండ్ మనం ఏదైతే చింతపండు రసం యాడ్ చేసాం కదా, అది కొంచెం పుల్లగా బాగుంది. బట్ మిల్లెట్స్ మాత్రం పర్ఫెక్ట్ కుక్ అయ్యాయి మ్యామ్, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అండ్ ఆ వెజిటేబుల్స్ మనం ఏవైతే యూస్ చేసాం కదా, మనకి అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అవన్నీ కావచ్చు. అలాగే లాస్ట్లో యాడ్ చేసిన నెయ్యి మెయిన్ అనమాట. ఓవరాల్గా చాలా బాగుంది. సో సింపుల్, మనం నార్మల్ రైస్తో ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ప్రొసీజర్, కాకపోతే ఏంటి అంటే మనం మిల్లెట్స్ అనేది ఒక 4 to 6 hours మినిమం అని సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మ్యామ్, అండ్ దట్ ఈజియెస్ట్ అండ్ టేస్టియస్ట్ రెసిపీ మిల్లెట్స్ కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి చూపించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే మ్యామ్. నమస్తే.